కాకినాడ రూరల్లో భార్యాభర్తల విభేదాలు విషాదాంతమయ్యాయి. ఇంద్రపాలెం పిల్లకాలువ 2వ వీధిలో జరిగిన ఈ హత్య సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాత్రి జరిగిన ఈ దారుణంలో భార్యను భర్తనే ప్రాణాలు తీశాడని పోలీసులు నిర్ధారించారు. ఇంద్రపాలెం ప్రాంతానికి చెందిన బేతా గంగరాజు మల్లీశ్వరి దంపతులకు కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిన్న రాత్రి పరిస్థితి ఉద్రిక్తమై గంగరాజు నాపరాయితో భార్య మల్లీశ్వరి తలపై మోదీ దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భారీ రక్తస్రావం కారణంగా అపస్మారక స్థితిలో పడిపోయిన మల్లీశ్వరిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటన తర్వాత గంగరాజు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపేట 2వ వీధిలో నర్సీపట్నానికి చెందిన బేత మల్లేశ్వరి అనే ఆవిడ్ని వాళ్ళ హస్బెండ్ అయిన గంగరాజు అనే వ్యక్తి ఆవిడ మీద అనుమానంతో తలపై రాయి మీద కొట్టి చంపడం జరిగింది. దాని మీదట వాళ్ళ అబ్బాయి ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.